అధికారం కోల్పోయినప్పటి నుంచి రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరుగుతున్నా, ఎలాంటి మంచి కార్యక్రమాలు జరుగుతున్నా జగన్ కోర్టులో కేసులు వేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణకు మీకు కొన్ని వివరిస్తాను. పాయింట్ నెంబర్ 1, ఇటీవల గూగుల్ వచ్చింది కదా, ఆ గూగుల్ కంపెనీకి కేటాయించాల్సిన భూముల విషయంలో జగన్ తన బినామీల చేత, అలాగే మరణించిన వ్యక్తి పేరుతో కూడా కేసు వేయించాడు. నంబర్ 2, మెగా డిఎస్సి ద్వారా ఇటీవల 16,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడాన్ని కూడా అడ్డుకునేందుకు కోర్టులో 31 కేసులు వేయించాడు. నంబర్ 3, డబ్బులు దుర్వినియోగం చేస్తున్నారంటూ విజయవాడ దసరా ఉత్సవాలను అడ్డుకునేందుకు కోర్టులో కేసు వేయించాడు. మీరు గమనిస్తే అమ్మవారి ఉత్సవాలకు కూడా రాలేదు. నంబర్ 4, త్వరగా మెడికల్ కాలేజీలు పూర్తి చేసి డాక్టర్ అవ్వాలనుకునే వాళ్లకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో పీపీపీ పద్ధతిలో కడుతున్న మెడికల్ కాలేజీలను కూడా అడ్డుకునేందుకు కేసులు వేశాడు. చాలా దారుణంగా మెడికల్ కాలేజీలపై విష ప్రచారం చేయిస్తున్నాడు. నంబర్ 5, టీసీఎస్, కాగ్నిజెంట్, సత్వా లాంటి కంపెనీలను అడ్డుకోవడానికి కేసులు వేయడంతో పాటు స్వయంగా జగన్ హయాంలో అడ్వకేట్ జనరల్గా పనిచేసిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈ కేసులు వాదిస్తుండడం విశేషం. ఇలా 1 కాదు 2 కాదు, అనేక రకాలుగా కేసులు వేస్తూనే ఉన్నాడు. మగధీర సినిమాలో విలన్ రణదేవ్ బిల్లా ఒక డైలాగు చెబుతుంటాడు, నాకు దక్కనిది మరెవ్వరికీ దక్కనివ్వనని. సరిగ్గా జగన్ కూడా ఇలాగే చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అభివృద్ధి జరగకూడదని, రాష్ట్రానికి కంపెనీలు రాకూడదనేది అతని లక్ష్యం. ప్రతి అభివృద్ధి పనికి మోకాళ్ళడ్డుతూ కోర్టుల ద్వారా నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏ ఒక్క కేసు కూడా విచారణకు నోచుకోలేదు. ఇవన్నీ రాజకీయ కోణంలోనే వేసిన వ్యాజ్యాలే అని గ్రహించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రాథమిక దశలోనే కొట్టేసి రాష్ట్రాభివృద్ధికి తన వంతు దోహదపడింది. ఏదేమైనప్పటికీ అధికారం కోసం తండ్రి లాంటి సొంత బాబాయిని చంపేశాడు. ఆస్తి కోసం తల్లిని చెల్లిని తరిమేశాడు. అధికారం ఇస్తే ధనదాహంతో కుంభకోణాలకు పాల్పడి రాష్ట్రాన్ని నాశనం చేశాడు. ఇలాంటి క్రూరత్వం ఉన్నవాడిని కూడా ఇంకా మన ప్రజలు అభిమానించడంపై కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.